అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ శ్రీవాస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. సో కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇవాల్టి మన వీడియోలో సంక్రాంతి రోజు మేము వేసిన బొబ్బర వడలు అండ్ బాలరాముడు ప్రతిష్ట రోజున ర్యాలీ, ఈ రెండు అయితే చూసేద్దాం రండి ఈ వీడియోలో. సో ఇక్కడైతే మార్నింగ్ హ్యాపీ భోగి అని అయితే రాసేసామండి భోగి రోజు. అండ్ ఇక్కడ వచ్చేసి పావు కేజీ బొబ్బర్లు అయితే నానబెడుతున్నామండి. ఇదైతే 1 నైట్ మొత్తం అయితే నానబెట్టాలి వీటిని వాటర్లో. సో ఇది నెక్స్ట్ డే అనమాట. ఇలా అయితే అయ్యాయి. సో ఇక్కడ బొబ్బర్లు అయితే ఒక 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి చెక్క, మొగ్గ, అల్లం, వెల్లుల్లి అండ్ జీలకర్ర వీటిని అయితే మిక్సీ చేసేసుకున్నాను. అండ్ బొబ్బర్లను కూడా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు అండ్ అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను ఈ బొబ్బర్లలోకి. అండ్ లైట్గా పసుపు కూడా యాడ్ చేశానండి. టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అదైతే యాడ్ చేసేసాను ఇక్కడ. అలాగే ఇక్కడ కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని కూడా ఇప్పుడైతే పిండిలోకి యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేదాకా అయితే చేతితో కలిపేసుకుంటున్నానండి ఇక్కడ. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టేసి సేమ్ గారెలకి ఎంత అయితే ఆయిల్ క్వాంటిటీ తీసుకుంటామో అలా అయితే ఆయిల్ని హీట్ చేసేసుకుంటున్నానండి ముందుగా. సో ఇక్కడ పిండిని రౌండ్గా అయితే చేసుకొని వడలాగా ఒత్తుకుంటున్నానండి. ఇక్కడ బొబ్బర్ల పిండి వచ్చేసి ఇక్కడ ఇలా కొంచెం కచ్చాపచ్చగా అయితే రుబ్బుకున్నానండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వడలు అయితే వేసేసుకుంటున్నానండి. సో ఇక్కడ 1 సైడ్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే ఆయిల్ నుంచి బయటకు అయితే తీసేసి ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ దేవుడి దగ్గర నైవేద్యంగా అయితే వీటిని పెట్టేశానండి ఇక్కడ. సో వీటి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇక్కడ దీంతో పాటు పాయసం కూడా చేసి పెట్టామండి నైవేద్యంగా. ఇక్కడ దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్న తర్వాత ఇలా భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళామండి. సో నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి అనమాట. సో ఇలా అయితే ముగ్గు పెట్టేశాం. ఇక్కడ మీరు చూస్తుంది అయితే అయోధ్య రాముడి ప్రతిష్ట రోజునండి. సో ఇక్కడ ఇంట్లో అలాగే బయట అయితే ఇలా దీపాలు అయితే పెట్టేశాను. ఇక్కడ గుడికి అయితే వచ్చామండి. సో ఇది వచ్చేసి రావి చెట్టు అనమాట. సో ఇక్కడ కూడా దీపాలు అయితే పెట్టేసి ఉన్నాయి. సో లోపల అయితే ఇలా ఉందండి మొత్తం. ఇక్కడ వచ్చేసి ర్యాలీ తిరుగుతున్నామండి. ఇవాల్టి వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్.